గాలికి ఎగురుతూ మితిమీరిన ఎక్స్‌పోజ్ చేసిన నటి రమ్యకృష్ణ అంటూ వైరల్ అవుతున్న ఒక వీడియో. సో అది ఏంటి ఆ వీడియో అసలు? అయితే రమ్యకృష్ణ గారు తను యంగ్‌గా ఉన్నప్పటి నుంచి కూడా తను చేసిన ప్రతి ఒక్క సినిమాలు కూడా తనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించి పెట్టాయి. సో ప్రెజెంట్ కూడా తను మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఇంకా కూడా తను ముందుకు తీసుకెళ్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకున్నటువంటి అందం కావచ్చు, అభినయం కావచ్చు, టాలెంట్ కావచ్చు ఆ విధంగా ఉన్నాయి. ప్రెజెంట్ జనరేషన్‌లో ఎంతమంది స్టార్ హీరోయిన్‌లు వచ్చినా, సైడ్ క్యారెక్టర్‌లు వచ్చినా కూడా వాళ్ళు ఏదో ఉన్నారనే స్టేజ్ వరకే ఉన్నారు. కానీ అప్పట్లో ఒక క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చారంటే అది ప్రేక్షకులందరిలో కూడా ఒక గుర్తింపు ఖచ్చితంగా వాళ్ళకు ఉండాల్సిందే అని చెప్పేసి ఖచ్చితంగా అప్పట్లో ఆ విధమైనటువంటి టాలెంట్ ఉండేది. సో ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవడం కావచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా పెరిగిపోవడం కావచ్చు. సో మొత్తం మీద అయితే ఇలాంటి క్యారెక్టర్లకు ఇంపాక్ట్ రావడం అనేది చాలా అంటే ఒక కష్టంతో కూడుకున్నటువంటి పనిగా మారిపోయింది. సో మరి రమ్యకృష్ణ గారు అప్పట్లో చేసినటువంటి ప్రతి ఒక్క సినిమా, ముఖ్యంగా రజనీకాంత్ గారితో చేసినటువంటి ఆ ఒక సినిమాని మాత్రం స్టిల్ ఇప్పటికీ టీవీలో వచ్చినా కూడా విపరీతమైనటువంటి అభిమానం అనేది ఆ సినిమాకు సొంతం అవుతుంది. సో ఇప్పుడు రీసెంట్గా బాహుబలి సినిమాతోని మరొకసారి పాన్ ఇండియా రేంజ్లో రమ్యకృష్ణ గారు మంచి గుర్తింపు సాధించుకున్నారు. సో ఇప్పుడు మాత్రం తను రీసెంట్గా ఒకటి వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అంటే మనం ఈ మధ్యకాలంలో చాలామంది చూస్తూ ఉన్నాం, వాళ్ళ వయసుతోని సంబంధం లేకుండా చాలామంది కూడా ఇన్స్టా రీల్స్కి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు ఎక్స్పోజింగ్ చేయడం కావచ్చు, ఫ్యాషన్గా డ్రెస్సెస్ వేసుకోవడం కావచ్చు, చీర కట్టుకున్నా కూడా ఫ్యాషన్గా కట్టుకోవడం కావచ్చు, చాలా మటుకు మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి వీడియోని రమ్యకృష్ణ గారిది కూడా ఒకటి వైరల్ అవుతుంది. చాలా పలుచగా ఉన్నటువంటి శారీని ఒకటి రమ్యకృష్ణ గారు కట్టుకున్నారు. తను డాన్స్ చేస్తూ ఉంటే గాలికి శారీ అనేది ఎగిరిపోతూ ఉంది. అంటే ఈ వయసులో కూడా మితిమీరిపోయినటువంటి ఒక ఎక్స్పోజింగ్ చేస్తున్నారు రమ్యకృష్ణ గారు అని చెప్పేసి చాలా మంది కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఈ వయసులో అవసరమా? అందరికీ తెలిసిందే 5-10 వయసులో రమ్యకృష్ణ గారు ఉన్నారు. అంటే ఇంకొంతమంది ఈ వయసులో కూడా ఇంత గ్లామరస్గా ఉన్నారు, ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తున్నారని కొంతమంది అంటూ ఉంటే, ఇంకొంతమంది ఏమో అసలు ఈ వయసులో అవసరమా ఇంత ఎక్స్పోజింగ్ అని. అంటే ఎవరేమనుకున్నా కూడా ఒక నటిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా చేయాలి, ఏ విధమైనటువంటి డ్రెస్ వేసుకోమన్నా కూడా ఆ విధంగా వేసుకోవాలి. సో వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు రూపుదిద్దుకోవాలి. సో ఈ విధంగా నటీనటులని కామెంట్లు చేయడం పక్కన పెట్టి అసలు వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారంటే ఎంత కష్టపడి ఉంటారు, దాని వెనుక ఉన్నటువంటి కృషిని గుర్తించి మీరు కూడా ఆ విధంగా కష్టపడితే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు.